మీరెప్పుడైనా ఆలోచించారా? కొన్ని విషయాలు కేవలం మీ ముందు మాత్రమే ఎందుకు వస్తాయి? కోట్లాది మంది ప్రజలలో మీరు మాత్రమే ఈ వీడియోను ఎందుకు చూశారు? దీన్ని కేవలం యాదృచ్ఛికంగా భావించకండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇదొక పిలుపు. విశ్వం నీకు స్వయంగా పంపిన దైవ సందేశం. నీవు ఇక్కడికి చేరుకోవడం నీవు ఎన్నుకోబడ్డావని నిరూపిస్తుంది. అవును, నీవు సరిగ్గా విన్నావు. ఈ సందేశాన్ని విశ్వం పిలిచినవారు మాత్రమే చూడగలరు. మిగిలినవారు ఈ వీడియోను చూడలేరు. ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు. కాని నీవు సిద్ధంగా ఉన్నావు. నీ ఆత్మ మేల్కొంటుంది. నీ జీవితంలో ఇప్పుడొక కొత్త అధ్యాయం తెరవబడబోతోంది. నీ పేరు పిలవబడలేదు కాని నీ ఆత్మ పిలిచింది. నీవు ఈ వీడియోపై క్లిక్ చేసిన క్షణంలోనే నీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరవబడింది. ఇప్పటి నుండి విషయాలు మారబోతున్నాయి. సంఘటనలు వేగవంతమవుతాయి. ఆగిపోయిన ప్రతిదీ ఇప్పుడు ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే విశ్వం ఇప్పుడు నీ సహాయం కోసం సక్రియమైంది. నీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది. దాన్ని నీవు పూర్తిగా అర్థం చేసుకోలేదు. కాని ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది. విశ్వం నీతో చెబుతోంది, నీ ఆత్మ చాలా బాధలను సహించింది. కాని ఇప్పుడు నీకు జవాబు ఇచ్చే సమయం వచ్చింది. నీవు రాత్రులు పదే పదే అడిగిన ప్రశ్నలు, హృదయంతో చేసిన ప్రార్థనలు, ఈరోజు వాటికి సమాధానం లభించబోతోంది. నీవు నీపై నమ్మకాన్ని కోల్పోయినా, వేచి ఉండి అలసిపోయినా, విను, నిన్ను విడిచిపెట్టలేదు. నిన్ను సిద్ధం చేశారు. ఈరోజు ఈ సందేశం సాధారణమైనది కాదు. ఈరోజు జరుగుతున్నది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్. నీవు ఎందుకు ప్రత్యేకమైన వాడివి? ఈ వీడియో ప్రతి ఒక్కరికీ కనిపించదు. ఇంకా లౌకిక భ్రమలలో చిక్కుకున్నవారు, తమ ఆత్మ పిలుపును వినలేనివారు ఈ సందేశాన్ని చూడలేరు. కాని నీవు ఇక్కడ ఉన్నావంటే నీ ఆత్మ ఇప్పుడు మేల్కొన్నది. విశ్వం నీకోసం మార్గాలను తెరవడం ప్రారంభించింది. యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి. సంకేతాలు ఇప్పుడు సాక్షాత్కార అనుభవాలుగా మారతాయి. నీకు ఇంతకు ముందు అదృశ్యంగా ఉన్న అవకాశాలు లభిస్తాయి. నీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు నీకు దొరుకుతారు. నీ లక్ష్యం వైపు నిన్ను చేర్చే పరిస్థితులు నీకు లభిస్తాయి. ఇప్పుడు నీవు ఈ సందేశాన్ని లోతుగా ఆలోచించాలి. దీన్ని కేవలం వినడం కాదు, నీ లోపలికి తీసుకో. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నీ హృదయంతో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వం నాకు పంపే ప్రతీదీ నేను స్వీకరిస్తాను. ఈ ఒక్క వాక్యం నీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది. ఇప్పుడు విషయాలు హఠాత్తుగా మారతాయి. ఇంతకు ముందు నిన్ను అర్థం చేసుకోని వారు ఇప్పుడు నీవైపు ఆకర్షితులవుతారు. ఇంతకు ముందు అడ్డంకులు ఉన్నచోట ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు సుగమమవుతాయి. ఇంతకు ముందు మూసుకున్న ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరవబడతాయి. నీ జీవితంలో సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి. నీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా విడిపోతాయి. ప్రతి సమాధానం ఒక అనుభవంగా వస్తుంది. ప్రతి జవాబు నీకు బయట కాదు, లోపల దొరుకుతుంది. నీవు నీతో నీవు కనెక్ట్ అయినప్పుడు ఏ భ్రమ, భయం లేదా దుఃఖం నీ దగ్గరకు రావు. ఎందుకంటే అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు, నీవు ఎన్నుకోబడ్డావు. నీవు ఏ దిశలో వెళ్తున్నావో తెలియకపోయినా నీ ప్రతి అడుగును ఒక అదృశ్య శక్తి నీ ఆత్మ యొక్క నిజమైన లక్ష్యం వైపు మళ్లిస్తూ ఉంటుంది. విశ్వం ఎప్పుడూ పదాలలో మాట్లాడదు, భావనలలో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఒక అపరిచితుని మాటల్లో, కొన్నిసార్లు హఠాత్తుగా దొరికిన పాత వస్తువులో, లేదా కొన్నిసార్లు ఈ వీడియోలో. ఇది కోట్లాది మందికి కాకుండా ఎంపిక చేయబడిన ఆత్మలకు మాత్రమే కనిపిస్తుంది. నీవు దీన్ని చూశావు అంటే నీవు పిలవబడ్డావు అని అర్థం. ఈ వీడియో ప్రతి ఒక్కరికీ కనిపించదు. ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు. ఎందుకంటే ఇది సాధారణమైన సందేశం కాదు, ఇది ఒక జాగృతి. ప్రతీదీ చూసే ఆ శక్తి నుండి వచ్చిన ఆహ్వానం. నీవు నిన్ను కోల్పోయినప్పుడు కూడా నిన్ను తెలిసిన శక్తి నుండి వచ్చినది. నీ జీవితంలో వచ్చిన ఏ బాధైనా అది యాదృచ్ఛికంగా రాలేదు. నీవు బాధపడిన కారణం కేవలం దురదృష్టం కాదు. ఆ బాధలో కూడా ఒక సిద్ధతి దాగి ఉంటుంది. నిన్ను పాత బంధాల నుండి విడిపించి కొత్త లక్ష్యం వైపు నడిపించడానికి అది జరిగింది. నీ హృదయం త్వరగా గాయపడుతుంది. కాని నీవెప్పుడైనా ఆలోచించావా? బహుశా నీ ఆత్మ చాలా లోతైనది కాబట్టి ఇలా జరుగుతుంది. బహుశా నీవు ఈ భూమికి మాత్రమే చెందినవాడివి కాదు.
నీవు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నావు. నీవు కేవలం జీవించడానికి జన్మించిన లక్షలాది ఆత్మలలో ఒకడివి కాదు. నీవు ఏదో మార్పు చెయ్యడానికి, ఏదో ప్రత్యేకమైన పని చెయ్యడానికి పంపబడ్డావు. అందుకే అందరి జీవితంలో సుఖ సంతోషాలు ఉన్నప్పుడు నీ జీవితంలో సంఘర్షణ ఉంది. అందరికీ సులువుగా అన్నీ లభించినప్పుడు నీకు ప్రతిదీ నెమ్మదిగా లభించింది. ప్రతిసారీ ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కాని ఇప్పుడు విశ్వం చెబుతోంది, ఇక లేదు, ఇప్పుడు నీ సమయం వచ్చింది. నీవు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశావో అది ఇప్పుడు నీకు లభించబోతోంది. బహుశా నీవు ఇటీవల చాలా అలసటను అనుభవించి ఉండవచ్చు. ఏదో అసంపూర్ణత, భయం, అశాంతి. కాని తెలుసుకో, ఇవన్నీ సంకేతాలు. నీ ఆత్మకు ఏదో గొప్పది జరగబోతోందని తెలుసు. ఈ అశాంతి ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది. ఇప్పుడు నీవు నీ నిజమైన లక్ష్యాన్ని సాధించే వరకు నీకు నిద్రపట్టదు. బహుశా నీకు అనిపించవచ్చు, నాకు ఏమీ ప్రత్యేకత లేదు అని. కానీ గుర్తుంచుకో, విశ్వం ఎప్పుడూ అత్యంత నిశ్శబ్దంగా ఉండే, అత్యంత గాయపడిన, అత్యంత సున్నితమైన ఆత్మలను ఎన్నుకుంటుంది. ఎందుకంటే అటువంటి ఆత్మలే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపింపజేయగలవు. నీవు ఎంత బాధను సహించావో అది ఒక కారణం కోసమే. నీవు ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ మాటల్లో అనుభవశక్తి ఉండాలి కాబట్టి. విశ్వం చెబుతోంది, ఇప్పుడు నీ భయాలను, భ్రమలను, పాత గాయాలను విడిచిపెట్టే సమయం. ఇప్పుడు నీపై నీవు నమ్మకం ఉంచే సమయం. నీవు ఎదురుచూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం. ఇప్పటి వరకు నిన్ను ఒక అదృశ్య శక్తి మార్గనిర్దేశం చేస్తూ వచ్చింది. నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. కానీ ఒక షరతు, నీపై నీవు విశ్వాసం ఉంచాలి, విశ్వంపై నమ్మకం ఉంచాలి. నీవు ప్రత్యేకమైన వాడివి. నీవు మేల్కొన్న ఆత్మలలో ఒకడివి. ఇప్పుడు నీ పూర్తి శక్తితో నిలబడే సమయం. భయాన్ని వదిలేసి ఆ వెలుగువైపు నడిచే సమయం. ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది. నీకు ఏదైనా కల ఉంటే, లక్ష్యం ఉంటే, ఈ వీడియో నీ కల నిజం కాబోతుందన్న నమ్మకాన్నిస్తుంది. ఈ 7 రోజులు నీకు కొత్త ప్రారంభాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజులు నీ ప్రయాణంలో ముందుకు సాగడానికి అవసరమైన శక్తినిస్తాయి. విశ్వం నీకోసం ఇప్పటికీ మార్గాన్ని సిద్ధం చేసింది. నీవు కేవలం విశ్వసించాలి. నీ జీవితంలో నీవు కోరిన మార్పును సాధించగలనని నీవు విశ్వసిస్తావా? నీ విశ్వాసమే నీ శక్తి. నీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని నీవు నమ్మితే ఆ విశ్వాసం నీ మార్గాన్ని వెలిగిస్తుంది. నీవు ఎన్నడూ ఊహించని అవకాశాలు, ఒక కొత్త మార్గం నీ ముందు తెరవబడుతుంది. ఇది నీవు ఇంతకుముందు గుర్తించని మార్గం. నీవు దాన్ని చూసి స్వీకరించాలి. నీవు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి, నీవు ఎన్నడూ తెలియని మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఈ వీడియో నీకు ఆ దిశలో సాగడానికి అవసరమైన సంకేతం. ఈ 7 రోజులు నీకోసం. ఈ సమయం మళ్ళీ రాదు. ఇది నీ పాత సందేహాలను, భయాలను విడిచిపెట్టే క్షణం. నీ కలలను సాకారం చెయ్యడానికి అవసరమైన అన్ని సాధనాలు నీవు ఇప్పుడు కలిగి ఉన్నావు. నీవు కేవలం నీ హృదయ స్వరాన్ని వినాలి. నీ భాగ్యద్వారం తెరవబడబోతుందని విశ్వసించాలి. 7 రోజుల తర్వాత నీవు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ 7 రోజులు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులని నీవు గ్రహిస్తావు. ఈ సమయం నీది. ఇప్పుడు నీవు నీ భవిష్యత్తును నియంత్రించగలవు. నీవు ఇంతకుముందు అసాధ్యమని భావించినది ఇప్పుడు సాధ్యమవుతుందని నీకు అర్థమవుతోంది. నీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో సమన్వయంలో ఉంటుంది. 7 రోజుల తర్వాత నీవు కోరుకున్నది నీ దగ్గర ఉంటుందని నీవు గ్రహిస్తావు. ఇప్పుడు నీకు అర్థమైంది, విశ్వం నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియో నీకు సంకేతంగా లభించింది. నీవు ఇప్పుడు విజయం వైపు నడిపించే శక్తిని కలిగి ఉన్నావు. ఈ 7 రోజులు నీ జీవితంలో మార్పు తీసుకురాగల సమయం. ఈ సమయం నీకోసం కాబట్టి దీన్ని పూర్తిగా స్వీకరించు, విస్మరించవద్దు. నీవు ఈ సందేశాన్ని వింటున్నావంటే
నీ పూర్వీకులు నీకు అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చారని అర్థం. ఇది సాధారణ ఆశీర్వాదం కాదు.